నేను పాలిటిక్స్ లోకి రావాలని మాట్లాడటం లేదు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక తప్పు కళ్ళ ముందరే జరుగుతుంది, మరీ దారుణంగా హ్మ్. అన్యాయం జరుగుతుంది. ఒక- అలాంటప్పుడు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోవడం కూడా ఒక తప్పు అవుతుందన్న ఒక ఉద్దేశంతో నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఓకే. ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఒక నార్మల్ పర్సన్ వాక్ చేసి పోలీస్ స్టేషన్ కి ఒక కేసు పెట్టాలంటే పెట్టలేరు. హ్మ్. ఐ కెన్ బెట్ హోమ్ మినిస్టర్ గానే నేను ఛాలెంజ్ చేస్తాను. ఓకే. పెట్టలేరు, పెట్టనివ్వరు. హ్మ్. నేనే వెళ్ళి ఇవాళ ఒక కేసు పెట్టాలి, నాకు నిజంగా అన్యాయం జరిగింది వెళ్తే కూడా పెట్టరు, పెట్టనివ్వరు. దానికి పోగా లోకల్ గా ఉన్న టీడీపీ వాళ్ళు మాకే ఫోన్ చేసి, హ్మ్. నువ్వు మా గవర్నమెంట్ పవర్ లో ఉంది, నువ్వు ఎట్లా కేసు పెడతామో చూస్తామని ఛాలెంజ్లు చేశారు కూడా. హ్మ్. ఓకే. హుహు. నాకే అన్యాయం జరిగింది. ఐ ఓకే. బిలాంగ్ టు నో వేర్. హ్మ్. నాకు ఒక అన్యాయం జరిగితే నేను కేసు పెట్టడానికి పోతే పెట్టనియలేదు, ఈ హ్మ్. రోజు కూడా పెట్టనియలేదు. ఐఎమ్ ఫైటింగ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్. అవ్వకపోతే హుహు. ఐఎమ్ గోయింగ్ టు హైకోర్ట్. ఇవన్నీ ఓకే. నేను చదువుకున్నాను, లేకపోతే ఫైనాన్షియల్ గా నాకంటూ ఒకటి ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతున్నాను. హ్మ్. ఇవన్నీ హ్మ్. లేని హ్మ్. వాళ్ళు, పేద ప్రజల పరిస్థితి ఏంటి? అవును. అప్పుడు హ్మ్. మొదలైంది. అన్యాయం ఓకే. జరుగుతుంది. హ్మ్. చదువుకున్న హ్మ్. వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, కొంచెం కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళకి ఇట్లుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని నేను అవును. చూసానండి ఊర్లలో. ఏకంగా పోలీస్ వాళ్ళే అఫీషియల్ యూనిఫామ్ వేసుకొని, అఫీషియల్ గా వ్యాన్లతో, ఆ జీప్లు వేసుకొని వచ్చి కేకులు ఇవ్వడము, దివాళీకి హ్మ్. క్రాకర్స్ ఇవ్వడం, వీటన్నిటికీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఓకే. వచ్చి హ్మ్. ఒక తెలుగుదేశం హ్మ్. కార్యకర్తకి ఇవ్వడం, నేను హ్మ్. ప్రూఫ్స్ హ్మ్. ఇస్తా. ఈ రోజు దాని మీద యాక్షన్ తీసుకోగలరా? ఓకే. ఇంత హ్మ్. అన్యాయం జరుగుతుంటే కళ్ళ ముందర హ్మ్. మాట్లాడుకుంటుండడం కరెక్ట్ కాదు అని ఒక రీజన్ తోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మాట్లాడతాను, మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళు ఇంతకు మించి ఇంక చేసేది ఏమి ఉండదు కాబట్టి ఓకే. మాట్లాడతాను.